ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆలయం చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథుని ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాధర్ అనే రాజు ప్రారంభించగా వాళ్ళ మనవడి కాలంలో ఇది కంప్లీట్ అయింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఇప్పటికీ వేడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయం పైన ఉన్న జెండా అనేది గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. ఈ జెండాని ప్రతిరోజు ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో ఒక పూజారి గుడిపైకి ఎక్కి చేంజ్ చేస్తారు. ఇలా జెండాని చేంజ్ చేయకపోతే అప్పటి నుంచి 18 సంవత్సరాలు గుడి మూతపడుతుందంట. సుమారు 1000 కిలోల బరువు ఉన్న ఈ సుదర్శన చక్రం అప్పట్లోని గుడి పైకి ఎలా తీసుకువెళ్లారనేది ఇప్పటికీ వేడని మిస్టరీ. ఈ ఆలయానికి ఏ టైంలో అయినా నీడ మాత్రం పడదు. ఈ ఆలయం పైన పక్షులు, విమానాలు లాంటివైతే ఎగరవు. ఇక్కడ వండే ప్రసాదం 7 కుండల్లో వండితే కింద కుండలో కాకుండా పై కుండలో ఫస్ట్ కుక్ కావడం ఇక్కడ విశేషం. రథయాత్ర స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందు జగన్నాథునికి జ్వరం వస్తుందంట. ఆ టైంలో దర్శనాలు బంద్. ఈ గుడిలోకి అడుగు పెట్టిన వెంటనే బయట నుంచి ఒక్క సౌండ్ కూడా వినిపించదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీడియో కనుక ఒకవేళ నచ్చినట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.